ముందుకి మదర్లాండ్ యాక్షన్ డ్రామా చేయడానికి అల్లూరి సీతారామరాజు యాక్షన్ డ్రామా చేయడానికి కె శ్రీనివాస్ గారు జాయింట్ సబ్ రిజిస్టర్ ఒంగోల్, అలాగే సుల్తాన్ బాషా గారు సబ్ రిజిస్టర్ వై పాలెం. సో ఎస్, ఎర్రగొండపాలెం. సో ప్లీజ్ వెల్కమ్ కె శ్రీనివాసరావు గారు అలాగే సుల్తాన్ బాషా గారు. గుడ్ డే మిస్టర్ రామరాజ్. గుడ్ డే. కమాన్ సిట్ డౌన్. నేను కులాసాగా కూర్చోవడానికి రాలేదు. వెల్, మనం ఇప్పుడు స్నేహితులము కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫోర్డ్? అదంతయు గతము. ప్రస్తుతము మేము మీ కొరకు ఎన్నో మేళ్లు చేయుచుంటిమి. ఏమిటో మేళ్ళు? పాఠశాలలు కట్టించితిమి, కళాశాలలు నిర్మించితిమి, రోడ్లు వేయిచుంటిమి, రైళ్లు నడుపుచుంటిమి. మీ వర్తకపు లెక్కలు రాయడానికి గుమస్తాలను తయారు చేయడం, మీ సైనికులు విచ్చలవిడిగా తిరగడానికి, మా సంపదను మీ దేశానికి తరలించడానికి మీకు నాగరికత నేర్పించితిమి. నాగరికత? మీ దేశాలు కళ్ళు తెరక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతకాని రోజుల్లోనే ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు. మీకు భాషే లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూదర్ఫోర్డ్, ఆత్మవంచన. నీవు రాజు కావాలనన్న తలంపుతోనే అమాయకులైన ఈ మన్యం ప్రజలను రెచ్చగొట్టి స్వరాజ్యం పేరుతో ఉద్యమం నడిపించుచుంటివి. ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరిక రూదర్ఫోర్డ్ నేనే కాదు, నా భారతీయులెవరూ ఏనాడు ఇతరులను జయించాలని, రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. మేధ్యుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర కూడా అలా అంతమే పోతుంది. మిస్టర్ సీతారామరాజ్, ఎలా నాతో విరోధము చేయుచుంటివి? నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేసేదను. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కళ్ళు గడిగే భ్రష్ట సామంతులు చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సందేశారదులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కానీ సుంకము చెల్లించవలెను. భూములను దున్నుకొనవచ్చును, కానీ శిస్తు కట్టవలెను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును, కానీ ప్రతి విషయమునందు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలెను. అంటే మంది ప్రజలు కలకాలం నీ బానిసలుగా ఉండవలను, అంతేనా? మన్యము మన్యము అని ఎలా ఈ అడవి మంద కొరకు గోల చేయదు. నేను నీ వచ్చుకొనిన నిన్ను నీకు సేనాని పదవి ఇచ్చేదను. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చు, గొప్పగా జీవించవచ్చు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేది పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింక్ కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టింది ఎప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డమేటలతో ఒత్తకం పేరిట ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకొనుటకు ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలెపట్టి తిరుపతి తినప్పుడు ఎక్కడుంది రూదర్ఫోర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? శభాష్ రామరాజ్, శభాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమునందు పుట్టి పొరపాటున కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా నేను ఈ పుణ్యభూమిలో పుడతాను. నా ప్రజల సముద్రాలకే పాటు పడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటేని రామరాజ్, కానీ ప్రపంచమునందు ఎదురలేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరింపచాలవు.
స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యను వచ్చును. స్వరాజ్యం స్వరాజ్యం ఒకడిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పూరాడి తెచ్చుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవలసిన మనం నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. అట్టడుగున మన మనిషి సైతం స్వేచ్ఛావాయులు పిలిచే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగగలడో, ఎక్కడి ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఇది ఏది ద్వేషాత్మీయులకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దాన్ని సాధించని రదర్ఫోర్డ్. రామరాజ్, ఆశకు లొంగవు, చట్టమునకు తల వగ్గవు. నీ మూర్ఖత్వముతో మా ఓపికను పరీక్షించుచున్నావు. అమూల్యమైన నీ ప్రాణములు తీయు వరకు మమ్ములను బలవంత పెట్టుచున్నావు. ఆవేశము విడచి కొంచెం ఆలోచించుము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలీ చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే సిగ్గుపడుతూ అవమాన భారంతో తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక తాగటానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్ళను చూసి ఆవేశపడక ఆవేదనపడక నీతో మంథనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రదర్ఫోర్డ్. కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన పోరాటమే. Stop it, Raju! Stop it! This is court treason! Rajadroham! Forgive me, O Lord, if I am ending my noble soul. Duty is divine and my duty is my thing. Forgive me. Is there any royal soldier? At your command, sir. In the name of the judge, magistrate, we order you. Shoot him! ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు తలుస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరు, స్వేచ్ఛా మార్గం. మట్టిలో మట్టినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కావచ్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ కే శ్రీనివాసరావు గారు, అలాగే సుల్తాన్ బాషా గారు. వెరీ వండర్ఫుల్. అల్లూరి సీతారామరాజ్ మోనో యాక్షన్ ప్రోగ్రామ్ ని